హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి NIACL అనమాట. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది. 1 ఆగస్టు 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 21 అనమాట, ఆగస్టు 2023. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి ఫేజ్ 1 ఆబ్జెక్టివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే 9th సెప్టెంబర్ 2023 అక్రాస్ ఇండియా కండక్ట్ చేస్తారు. ఇంకా ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అనమాట, టెంటేటివ్గా 8th అక్టోబర్ 2023 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి రిస్క్ ఇంజనీర్స్ 36, ఆటోమొబైల్ 96, లీగల్ 70, అకౌంట్స్ 30, హెల్త్ 75, IT 23, జర్నలిస్ట్స్ 120. టోటల్గా 450 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబుల్ క్రైటీరియా సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట అక్రాస్ ఇండియా. దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ 1 ఆగస్టు 2023 అయితే ఇచ్చారనమాట. 21 to 30 years అయితే ఉండాలి యాజ్ ఆన్ 1 ఆగస్టు 2023. ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ 2 కలుపుకొని మనకి ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2 ఆగస్టు 1993, 1 ఆగస్టు 2002 అనమాట. అలాగే ఇక్కడ 5 years SC ST వాళ్ళకి, అలాగే OBC NCL వాళ్ళకి 3 years, PWD క్యాండిడేట్స్ 10 years యాజ్ యూజువల్గా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఈ 2 dates అనేవి ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డేట్ అయితే ఇచ్చారు, కట్ ఆఫ్ అనమాట. 1 2023 చెక్ చేసుకోవాలి. ఇక్కడ జర్నలిస్ట్ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 120 దాకా. దీనికైతే మనకి మినిమం డిగ్రీ లేదంటే PG అయితే ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ లేదంటే ఎనీ PG ఉంటే సరిపోతుంది. 60% ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి రిస్క్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదంటే PG ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఆటోమొబైల్ ఇంజనీర్స్కి సంబంధించి కూడా మనకి BE BTech లేదంటే ME MTech అయితే ఇచ్చారు. 60% మార్క్స్తో మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదంటే PG కావాలి. లేదంటే కనుక ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదంటే PG చేసి 1 సంవత్సరం పాటు డిప్లొమా కనుక ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లీగల్ ఆఫీసర్స్కి సంబంధించి డిగ్రీ లేదంటే PG అయితే ఇచ్చారు, 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా అకౌంట్స్కి సంబంధించి డిగ్రీ లేదంటే PGతో పాటు మనకి చార్టెడ్ అకౌంటెంట్ ఇదైతే కావాలన్నమాట. అలాగే హెల్త్కి సంబంధించి MBBS లేదంటే MD లేదంటే MS, అలాగే BDS MDS అయితే ఇచ్చారు. BAMS BHMS వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా IT స్పెషలిస్ట్ బ్రాంచ్కి సంబంధించి BE BTech లేదంటే ME MTech అనమాట. ITR కంప్యూటర్ సైన్స్, IT లేదంటే కంప్యూటర్ సైన్స్లో BE BTech లేదంటే ME MTech చేసినా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే MCA విత్ 60% మార్క్స్ ఉన్నా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అదే SC ST PWD వాళ్ళు కనుక అప్లై చేస్తే వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి అన్ని డిసిప్లిన్స్కి సంబంధించి ఒక ఫేజ్ 1 ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ అనమాట. 60 minutes టైం అయితే ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. ఇది మనకి హిందీ ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది 1/4. అలాగే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఇక్కడ జర్నలిస్టుల పోస్టులకి ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇంకా అదర్ స్పెషలిస్ట్కి సంబంధించి ఒక ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. 200 మార్క్స్కి ఇదైతే కండక్ట్ చేస్తారనమాట. దీనికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది 1/4. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, అలాగే మనకి ఇక్కడ కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ మనం చూస్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి UR OBC EWS వాళ్ళకైతే మనకి 850 రూపీస్ కట్టాలి. అలాగే SC ST PWD వాళ్ళైతే 100 రూపీస్ పే చేస్తే ఆన్లైన్లో సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి NIACLకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట, అఫీషియల్ లింక్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 steps అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు.
అందులో భాగంగా ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ అని ఇచ్చారనమాట. అంటే మనం తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. పైన ఇచ్చింది కింద కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ మిడిల్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ దీనికే పెట్టారు కాబట్టి మనం మీ యొక్క పూర్తి పేరు ఇక్కడ పడితే కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు పూర్తి పేరు. లేదంటే కనుక మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీది అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇలాగైతే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగా. ఇంకా ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఆ ఈమెయిల్ ఏదైతే ఉందో దానిని విత్ డొమైన్ ఇలాగా మనం ఎంటర్ అయితే చేయాలి. కింద క్యాప్చా ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట, ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్. ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే అలర్ట్ అయితే అయ్యాయన్నమాట. అవైతే మనకి SMS కూడా వస్తుంది. అయితే మనం దీనిని ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకోవాలి లాగిన్ పర్పస్ కోసం. కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇది టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫోటో వచ్చేసరికి మనకి 4.5 x 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదైతే మన లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం 200 x 230 పిక్సెల్స్ ఉండేలా చూసుకొని 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో సైన్ చేసుకొని అదైతే మనం 140 x 60 పిక్సెల్స్ సైజులో మనకి 10 to 20 KB మధ్య JPG ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్ అనమాట, డీటెయిల్స్ ట్యాబ్లోకి వచ్చాము. ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు మీకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇంకా నెక్స్ట్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యూఆర్ఆ, SC STనా, OBCనా, EWS, దీన్ని అయితే మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. అదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా నేచర్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా స్క్రైబ్ కావాలా, ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఇంకా ఈ స్పెసిఫైడ్ డిజబిలిటీ ఉంటుంది ఈ యొక్క క్లాజ్ ప్రకారం వాళ్ళు దానికి సంబంధించినటువంటి PWD క్యాండిడేట్స్ ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇక్కడ ఆర్ యూ ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంక్లూడింగ్ GIC అగ్రికల్చర్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సెక్టార్లో మీరు ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట, అది నో పెట్టాలన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసి మీరు కనుక ఈ SC STకి ఇంకా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే కనుక ఇక్కడ క్యాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే మనకు వస్తుంది అనమాట పైన ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి. అలాగే మీరు ఇక్కడ OBC ఇస్తే కనుక OBC వచ్చినా కూడా మనకి ఇక్కడ క్యాస్ట్ నేమ్ అయితే అడుగుతున్నారనమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ, మనకి ఎవరు ఇష్యూ చేశారు, MROనా ఎవరు ఇచ్చారు, మన తహసీల్దారా, అది మెన్షన్ చేయాలన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డిస్ట్రిక్ట్, మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ స్టేట్ అనమాట, అది ఏ స్టేట్లో మీకు ఇష్యూ చేశారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇష్యూయింగ్ డేట్ అనమాట, ఎప్పుడు ఇష్యూ చేశారో అదైతే మనం ఇక్కడ ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ సీరియల్ ఆర్ రిఫరెన్స్ నెంబర్ దాని మీద ఉంటుంది. ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే కేటగిరీ సర్టిఫికేట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ లేదంటే సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అదే కనుక మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి అయితే అవసరం లేదు. OBC, SC ST వీళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఎవరికైతే ఈ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ కూడా ఫిల్ అవుట్ అయితే చేయాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్స్ టు, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఈ హిందూ కాకుండా అదర్ వాళ్ళైతే కనుక ఇక్కడ మీకు మైనారిటీ రిలీజియస్ స్టేటస్ అయితే ఉంటుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందూ వాళ్ళైతే నో పెట్టుకోవచ్చు. ఇంకా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, కాకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆర్ యూ ఏ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కనుక డిజబుల్డ్ అయ్యిన వాళ్ళైతే కనుక ఎస్ పెట్టుకోవాలి, అయితే నో పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేయాలి. యాజ్ ఆన్ 1st August 2023కి నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఆర్ యూ స్టిల్ సర్వింగ్ అండ్ డూ నాట్ నో ద డేట్ ఆఫ్ రిలీవింగ్, ఇది కూడాను ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది. ఇంకా డేట్ ఆఫ్ రిలీఫ్ అది కూడా వాళ్ళకి సంబంధించింది. కిందకి రావాలి. ఇంక ఇక్కడ మనకి నేషనాలిటీ అనేది ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా స్టేట్
ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఏ స్టేట్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకోండి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ మీకు చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వచ్చాయన్నమాట. విజయనగరం వచ్చాయి. అలాగే ఇక్కడ మనకి తెలంగాణ ఇస్తే ఇక్కడ మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే వచ్చాయన్నమాట. ఇదైతే మీరు చూస్ చేసుకోవచ్చు. అదైతే మన ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అలాగే స్టేట్ అనమాట. అలాగే ఇక్కడ మన మెయిన్స్ ఫేజ్ 2కి సంబంధించి కూడా మీరు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు విజయవాడ, విశాఖపట్నం వస్తున్నాయి. అదే ఇక్కడ మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు హైదరాబాద్ ఒకటే వచ్చిందనమాట. సో మీరు మీ యొక్క స్టేట్ అలాగే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట. కిందకి రావాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఈ యొక్క క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తుంది, చెక్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st August 2023కి మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే కమలలో అయితే కనుక ఎస్ పెట్టాలి. అంటే వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందన్నమాట. ఇద్దరు ఒకేసారి బార్న్ అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోవరా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సపరేటెడా ఇదైతే మెన్షన్ చేయాలి. కాదు సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మ్యారీడ్ వాళ్ళు ఉంటే ఇక్కడ స్పౌజ్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో ఇక్కడ డోర్ నెంబరు అలాగే ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో మీ యొక్క డిస్ట్రిక్ట్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి అలాగే పిన్ కోడ్ ఇలా కంపల్సరీగా ఇవన్నీ కూడా ఫిల్అవుట్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే మీకు పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ కనుక డిఫరెంట్ అయితే ఈ కాలమ్స్ కూడా ఫిల్అవుట్ చేయాలి. లేకపోతే టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్ ఎందుకైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిసింగ్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటారా ఇదైతే మనం చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓబీసీ కేటగిరీ ఇచ్చాను. ఇక్కడ 850 రూపీస్ అయితే చూపిస్తున్నది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వ్యాలిడిటీ డీటెయిల్స్ అని దీన్ని క్లిక్ అయితే చేయాలన్నమాట. మనం ఈ రెడ్ మార్క్ వస్తే కనుక ఇవన్నీ మనం ఫిల్ చేయాలని అర్థము. సో మనం వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చెయ్యాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. దాంట్లో భాగంగా ఇక్కడ మనకి ఈక్యూ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st August 2023కి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీరు ఇచ్చినటువంటి ఆ పోస్ట్ నేమ్ను బట్టి మీకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని కంపల్సరీ ఇక్కడ ఫుల్ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ కట్ ఆఫ్ డేట్ అనేది మనకి ఇక్కడ మార్క్ షీట్ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద డేట్ కనుక మనకి 1st August 2023 లేదా అంతకన్నా ముందు ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ 59.99% కనుక మీకు స్కోర్ వచ్చి ఉంటే కనుక మిమ్మల్ని 60% కింద తీసుకోరనమాట. అంటే డెసిమల్ పాయింట్స్ని మనకి ఇక్కడ కన్సిడర్ అయితే చేయరనమాట. మీకు 59.99 వస్తే మీకు 59% తీసుకుంటారు. అలాగే మీకు 44.99 వస్తే మీకు 55 తీసుకోరు. బిలో 55 అంటే 54 మాత్రమే తీసుకుంటారనమాట. సో ఇది ఒకసారి చూసుకోవాలి మీరు. ఇంకా గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ అని ఇచ్చారు. ఈ లిస్టులో లేని మీ డిగ్రీ ఏదైనా చేస్తుంటే ఇక్కడ అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నేమ్ ఆఫ్ డిగ్రీ సపోజ్ మీరు బీకామ్ ఐటీనా ఏంటి అలాగా. సపోజ్ బీఏ ఆర్ట్స్ తీసుకుంటే బీఏ ఇంగ్లీషా ఏంటి అని ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ స్పెషలైజేషన్ మేజర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ కామర్స్, ఎకనామిక్స్ అవి ఉంటాయి కదా, ఇక్కడ అవి అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ డిగ్రీకి సంబంధించినటువంటి మేజర్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బోర్డు మీరు ఏ బోర్డు లేదంటే యూనివర్సిటీలో చదువుకో. సపోజ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీనా ఏంటని. ఇక డేట్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేషన్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు గ్రాడ్యుయేషన్ ఇదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇంకా గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఎంటర్ చేయాలి. మీకు కనుక పీజీ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇంకా డిప్లొమా హోల్డర్స్ అలాగే ఇక్కడ ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఏ ఆర్గనైజేషన్లో ఏ డెసిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ డ్యూటీస్ జాబ్ రోల్ బ్రీఫ్గా అయితే మనం ఎంటర్ చేయాలి. మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ రోస్ అంటే వస్తాయి అనమాట. సో మీరు అదైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు, అదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట. సో కిందకైతే రావాలి. మనం ఇక్కడ
ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇంకా లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రీడ్, రైట్, స్పీక్ ఇలాగా టిక్ ఆన్ చేసుకొని ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్ ప్రివ్యూ అయితే కనబడుతుంది. చెక్ చేసుకోవాలి అన్నీ మనం ప్రాపర్గా ఎంటర్ చేసామా లేదా అనేది. ఏదైనా మిస్టేక్స్, ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ అనే బటన్ ఉంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ బాటంలో, అది క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మీరు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, నో ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ ఐ అగ్రీ అనాలి, ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి. మీకు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదని చెప్తున్నారు. సో మీరు యూ కెనాట్ చేంజ్ ఫీల్డ్స్ వాట్ యూ హ్యావ్ ఎంటర్డ్ బిఫోర్. సో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకోని మీరు అది షూర్ అయితే కనుక ఇక్కడ మీరు ఓకే చేసుకోవచ్చు అనమాట. సో ఓకే చేసుకుంటే మనం ఇక్కడ 5th ట్యాబ్కి అయితే వచ్చాము. అప్లోడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, ఇక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. అదైతే మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఇంప్రెషన్ వేసుకొని మనం 20 to 50 KB మధ్య 3 into 3 centimeters ఉండేలాగా చూసుకొని అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే అది కూడా జేపీజీలో 50 to 100 KB మధ్య మనం 800 into 400 లేదంటే కనుక 10 into 5 centimeters విడ్త్ అండ్ హైట్ అలాగా ఉండేలా చూసుకొని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం ఐ కామా మీ యొక్క పేరు రాసుకొని కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇలాగ మనం రాసుకొని దాని వరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. అంటే పేమెంట్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి ఇక్కడ మనకి ఫీజు అయితే వస్తుంది. ఫీజుని అయితే మనం ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ ఇలాగా మీకు అవైలబుల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇందాక ఏవైతే వచ్చినాయో మనకి ప్రొవిజనల్గా అవి ఇక్కడ ఎంటర్ చేసేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికోసం మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th సెప్టెంబర్ 2023 అంటే 5/9/2023 లోపు మీరు లాగిన్ అయిపోయి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇన్ NIACLకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.